సింగర్ కల్పన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆసుపత్రికి రాగానే కల్పనకు స్టమక్ వాష్ చేసినట్లు తెలిపారు. లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరమైందని, ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కొద్దిగా ఇన్ఫెక్షన్ వల్ల ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. డిప్రెషన్ లో వాడే నిద్ర మాత్రలే కల్పన మింగినట్లు డాక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్లు వివరించారు. శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్ కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారత స్థితిలో తీసుకొని రావడం జరిగింది. నేను ఇమీడియట్ గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి, కొంచెం నిన్న సిక్ గా ఉన్నారు, దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఐసీయూ డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నౌ ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్ గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ బ్రాంచ్ కి అత్యవసర భాగానికి నిన్న అపస్మారత స్థితిలో తీసుకొని రావడం జరిగింది. నేను ఇమీడియట్ గా అందరం డాక్టర్స్ ట్రీట్మెంట్ వెంటనే ఆవిడకి తగిన ట్రీట్మెంట్ చేసి, కొంచెం నిన్న సిక్ గా ఉన్నారు, దానివల్ల వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఐసీయూ డాక్టర్ గారు, లంగ్స్ డాక్టర్ గారి సహాయంతో ఇవాళ ఉదయం వెంటిలేటర్ తీసేయడం జరిగింది. రైట్ నౌ ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నారండి, స్టేబుల్ గానే ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రెస్ చూడాలి. కల్పన ఎటువంటి ఆత్మహత్య యత్నం చేయలేదని కూతురు దయాప్రసాద్ ప్రకాష్ స్పష్టం చేశారు. ఇన్సోమియా నేపథ్యంలోనే డాక్టర్ల సూచనల మేరకే టాబ్లెట్ హైడోస్ తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. She has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyudu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you. తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని, అందరం సంతోషంగానే ఉన్నామన్నారు. ఎటువంటి తప్పుడు సంకేతం వెళ్లవద్దని మీడియాకు కూతురు సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కల్పన కూతురు దయాప్రసాద్ తెలిపారు. I'm Kalpana Raghavendra, Prasad Prabhakar's daughter. మా అమ్మకి no issues. She's perfectly fine and happy.